హాయ్ అండి. చూడండి, ఫ్రాక్ అయితే నేనైతే ప్రయోగం చేశానండి. దీన్ని చాలా సూపర్గా వచ్చింది ఫ్రాక్. సో ఇదైతే సారీ, ఇంకా పెద్దగా మనకు హెవీగా ఉంటుంది కాబట్టి సారీ ఎంత ప్రయోగం చేసినా కూడా ఏం ప్రాబ్లం అయితే రాదు. అందుకోసమని దీన్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్కు నేనైతే కొలతలు అయితే వేసుకున్నానండి. సో నా మనసులో గిట్లా కుట్టాలి అని అయితే అనుకున్నాను. నేను ఆ రకంగా నేనైతే కొలతలు వేసుకున్నానండి. ఇది బోట్ నెక్ తోటే చేయాలి అనుకున్నాను. సో బోట్ నెక్ అయితే దీనికైతే 3 ఇంచులు తీసుకున్నానండి. చంక డౌన్ 6 ఇంచులు తీసుకున్నాను. సో లూజ్ వచ్చేసి 17, ఇంకా ఒక 2 ఇంచులు డాట్స్ కోసం, ఇంకొక 2 ఇంచులు లూజ్ కోసం అయితే పెట్టుకున్నాను. సో నేనైతే మెయిన్ క్లాత్ కట్ చేశాను. లైనింగ్ క్లాత్కు అటాచ్ చేసుకోవాలి కదా. ఇంకా మెయిన్ క్లాత్ అయితే నెక్ కానీ చంక డౌన్ అయితే కట్ చేయలేదు. నేను పీసులు 2గా తీసాను. మెయిన్ పార్ట్స్కు లైనింగ్ క్లాత్ డైరెక్ట్ వేసి అన్ని జాయింట్ చేసినాక వితౌట్ క్లాత్ అంతా తీసేద్దామని అయితే ఇలాగా చేశానండి. చూడండి, ఇంకా దాని మీద వేసి అంతా జాయింట్ చేశానండి. మెయిన్ క్లాత్ మీద వేసి లైనింగ్ క్లాత్ అంతా కూడా జాయింట్ చేశాను ఇలాగా. ఇప్పుడు జాయింట్ చేసినాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇలాగా కట్ చేస్తున్నానండి. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలాగ కట్ చేస్తున్నాను. ఇది ఎలా వస్తుందో ఫ్రెండ్స్ నేనైతే చెప్తున్నాను. ఇది మనం రాదు ఎందుకులే అనుకుంటే ఏ పనైనా అక్కడనే ఉంటుందండి. నేనైతే ఫ్రాక్స్ కుట్టపోతూ ఓన్లీ బ్లౌజ్లే కుట్టేదాన్ని. ఇంకా ఎందుకులే అంత టాస్క్ లాగా అనిపించేది నాకైతే. కానీ నేను ప్రయత్నం చేయాలి, మంచి మంచి ఫ్రాక్స్ ఉంటున్నాయి, మా అమ్మాయికి కూడా కుట్టాలి అనే ఆలోచన కొద్ది అయితే నేనైతే ప్రయత్నం చేశాను. సో ఇదైతే 3వదండి. నేను ఫస్ట్ది ఫుల్ వీడియో అయితే ఇంకా క్లారిటీగా పెట్టలేదు, ఇదైతే పెట్టేస్తున్నాను. ఇంకా చాలా సూపర్గా వచ్చింది ఫిట్టింగ్. మీరే చూడండి. నా మనసులో అనుకున్నాను ఇట్లా కుట్టాలి అనుకున్నాను, అట్లనే వచ్చిందండి. బాగా కుదిరింది. ఫ్రెండ్స్ మనకు రాదు అనుకుంటే ఎక్కడ దక్కనే ఉంటుంది. ఫస్ట్ రోజు నాకు కూడా టాస్క్ అనిపించింది, ఏంది ఎంత నాకు రాందని పెద్ద తలనొప్పి పెట్టుకుంటున్నా అనుకున్నాను. ఫస్ట్ రోజు అలాగనే ఉండి సెకండ్ రోజు మళ్ళీ ఒకటి ప్రయత్నం చేశాను. అప్పుడు ఏమనిపించిందంటే ఫస్ట్ ఫ్రాక్ కొంచెం టాస్క్ అనిపించింది. మళ్ళీ సెకండ్ ఫ్రాక్ కుట్టేటప్పుడు కొంచెం తక్కువ అనిపించింది, అంత పెద్దగా అనిపించలేదు, ప్రాబ్లంగా అనిపించలేదు. సో థర్డ్ ఇది కట్ చేసేటప్పుడు, ఇది కొలతలు తీసుకునేటప్పుడు, ఇది కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా, అసలు జాకెట్ల కంటే ఈ ఫ్రాక్స్ కుట్టడమే చాలా సింపుల్ అని చెప్పి నాకు అనిపించింది. చాలా ఈజీ అండి, అన్నిటికంటే అల్కగా. చూడండి, ఇలా నీట్గా అంతా జాయింట్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా అయితే కట్ చేసి ఇప్పుడు భుజాల మీద జాయింట్ చేస్తున్నాను నీట్గా. అదేనండి, చూడంగానే రావాలి అనుకోవడంలో అర్థం ఉండదండి. చూసుకుంటూ ట్రై చేస్తూ ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అని కొంచెం టైం ఇచ్చుకొని మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ పోవాలండి. సో ఫ్రాక్ కిందనైతే నేనైతే ఇది చూడండి లాంగ్ మంచి గేర్ పెట్టి కుడదామని చెప్పి అనుకున్నాను. నేను కొలత అయితే తీసుకున్నాను 26 లెంత్. సో పొడవు అయితే 26, గేర్ అయితే ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇంకా చీరలే కదా, ఇది గేర్ మంచిగానే ఉంటుంది. సో దీన్ని అయితే నేను ఫిల్స్ పెట్టాలి బాడీ పార్ట్కి కాబట్టి దీన్ని మంచిగా నీట్గా కొలత ప్రకారంగా ఆడికే కట్ చేస్తున్నానండి. సో మీరైతే ప్రయత్నం చేయండి, బ్లౌజ్ కుట్టడం నేర్చుకోండి ఫస్ట్. మీకు అట్లా కాకుంటే మన ఈ ఫ్రాక్స్ అన్నా కుట్టడం నేర్చుకోండి. ఏదో ఒకటి ట్రై చేస్తే ఇంకొకటి చేయగలుగుతారండి మీరు కూడా అన్న నమ్మకం మీద నీకు చెప్తున్నాను. మీకు వస్తుంది, మీరు ప్రయత్నం అయితే చేయండి. ఊరికే టైం వేస్ట్ అంతా చేయకండి. ఇంకా వట్టిగా ఉండేదానికంటే ఏదో ఒక ప్రయత్నం చేయాలి. ఫ్రెండ్స్ ఇదే చూడండి, నేను నడుములు చూసుకుంటున్నాను. ఆ నడుములు ప్రకారం మనైతే ఫిల్స్ పెట్టాలి, అందుకోసమే నడుములు చూస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలాగ అన్ని ఫిల్స్ అన్ని కూడా నీట్గా పెట్టుకోవాలండి. మిషన్కి అవైలబుల్గా అందియాలి ఫిల్స్ అన్ని కూడా. ఇలాగ ఫిల్స్ అన్ని కూడా ఒకలాగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. నీట్గా కుట్టుకోవాలి. ఒకటి బాగా ఎక్కువ ఒకటి బాగా తక్కువ అలా పెట్టుకుంటేనైతే లుక్లో మాత్రం చేంజ్ అవ్వబడుతుందండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సో నా ప్రయోగంలోనైతే నేనైతే సక్సెస్ అవుతానా అనే డౌటే ఉండేది. ఇంకా ఫస్ట్ సెకండ్ థర్డ్ 3వ దాని వరకు అయితే అనిపించింది ఈజీగా నేను అనుకున్నాను. ఇంకా పర్ఫెక్ట్ అయిన ఇంకా మంచి మంచి క్లాత్ తీసుకొచ్చి నేనైతే ఫ్రాక్స్ అయితే కుడతానండి. ఇక నాకైతే డేర్ అనేది వచ్చిందండి. ఎందుకంటే బ్లౌజుల మీద ఉన్న డేరు
ఫ్రాక్ల మీద లేకుండే అంతకుముందు. కస్టమర్ వచ్చారండి, జడలబ్బార్లు అయితే ఇచ్చాను, జడలబ్బార్లు అండి వాళ్ళకి ఇచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. నా ఫ్రాక్స్ కుట్టడంలో ఫ్రెండ్స్ మెల్లమెల్లగా మంచి మంచి మోడల్స్ అయితే నేనైతే రెడీ చేయాలి. కొలత ఎలా తీసుకోవాలనేటి చాలా పర్ఫెక్ట్గా నీట్గా క్లారిటీగా అయితే పెడతాను ఫ్రెండ్స్. వీడియోస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చూడండి. ఇలా నీట్గా ఫీల్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఫీల్స్ పెట్టి జాయింట్ చేశానండి, మిస్టేక్ అయింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ సెకండ్ అయితే మళ్ళీ వేసాను. కొలత ప్రకారంగా వేస్తేనే వస్తాయండి ఇవి. నడుము లూజుకు ఫీల్స్ సరైన కొలతలు చేస్తేనే బాడీ పార్ట్కి అయితే బరోబరి అటాచ్ అవుతాయి. చూడండి ఇలా నీట్గా కంప్లీట్ చేశానండి. చూడండి ఫ్రాక్ చాలా బాగా వచ్చింది. సో నేను ఇంకా మంచి మంచి క్లాతులు చెయ్యాలని ఇంట్రెస్ట్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. మంచి మంచి ఫ్రాక్స్ కుట్టాలని డిసైడ్ అయినా నాకైతే గట్టి నమ్మకం అయితే వచ్చిందండి. మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏ పనైనా అవుతుందండి. సో అదే పట్టుదలతోని ప్రతి పని ఇదేనని కాదండి, మీకు ఏది నచ్చితే ఆ పనిని పట్టుకొని సక్రమంగా మంచిగా చేయాలనే ఇంట్రెస్ట్తో చేయండి. అన్ని పనులు సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. మంచిగా మీ వంతుగా మీరు 10 రూపాయలు సంపాదించి ఇంట్లో వాళ్ళకి తోడుగా ఉండగలుగుతారు. సో మన ఇంట్లో వాళ్ళకి ఒక సపోర్ట్, మనం 10 రూపాయలు సంపాదిస్తే ఒక సపోర్టే కదండి. అందుకోసమని మీ వంతుగా మీరు ప్రయత్నం చేసి స్టిచ్చింగ్ నేర్చుకుంటారా, ఇంకేదన్నా ఏదో ఒక పని, ఊరికే ఉండకుండానైతే ఏదో ఒక పని నేర్చుకొని మీ పనిలో మీరుండి మంచిగా టైం అనేది పని మీద పెట్టి మంచిగా చేసుకోవాలండి. సో ఈ రోజుల బట్టి చూస్తేనైతే ఊరికేనే ఉంటేనైతే కాదండి. చూడండి ఇలా నీట్గా కుట్టుకోవాలి. చూడండి ఇలాగా ఉంది ఫ్రాక్. ఇప్పుడు హ్యాండ్స్కి అయితే బుగ్గలు పెట్టానండి ఇలాగా. చూడండి ఇక్కడ ప్రిన్సెస్ కటింగ్ లాగానే, కానీ నేనైతే కట్ చేయలేదండి, కుట్టే ఆ మాదిరిగా వేశాను. చూడండి ఫీల్స్ నడుము నీట్గా వచ్చాయండి. ఫ్రాక్ బాగానే ఉంది చూశాను. సో నెక్స్ట్ ఇంకా మంచి క్లాత్ తీసుకొచ్చి అయితే నేనైతే ఇంకా మంచిగా ఫ్రాక్ కుట్టాలని ఒక ఆలోచన అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి నెక్ కూడా బాగా హెవీగా లేదు, అట్లా అని చెప్పి తక్కువ లేదండి, పర్ఫెక్ట్గా ఉంది. 15-16 ఇయర్స్ అమ్మాయికి అయితే ఇది సరిపోయేంత ఫ్రాక్ అయితే కుట్టానండి. చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటే మనకు గిరాకీ వస్తుంది, పని మంచిగా ఇంకా పెరుగుద్ది, పనిలో అభివృద్ధి చెందుతామండి. మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఏదో ఒకటి. చూడండి ఇది బోట్ నెక్ అండి, నేనైతే అందులో థ్రెడ్ మాత్రం వేయలేదు, క్లాత్తోనే ఇలాగే కుట్టానండి సన్నగా. చూడండి చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నన్ను నా ఛానల్ని మీరు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారు అని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.